చెత్తక నువ్వు శంకర నువ్వు ఎరిగరిగు రావయ్యా శంకర శంకర దేవి నీకు మొక్కుతాను తండ్రి, నా ఊసి పట్టుకో. మధ్యలో నీకేమిటి పని? ఇది మా భార్యాభర్తల సమస్య. మంచో చెడ్డో మేము చూసుకుంటాం. అమ్మా వంట చేద్దా? వంట ఏ పరిస్థితిలో ఉన్నామమ్మ? వంట చేస్తానంటున్నావు. మరి ఈ పరిస్థితి నిన్ను పెగ్గిట్టిన కదా. పెంకిటీలు కాదు నాయన, నిన్ను పెగ్గిట్ను. పెంకిటీల లోపల ఈ పక్కన ఎక్కడ లేవు పెంకిటీలు. ఆ పెంకిటీలు కట్టుకోవు. పూరం పెంకిటీలు నీకు తెలియదు. నాకు నాకు తొట్టు తిరుగుతుంది. ఏది స్వామి కర్ర అదే బట్టి కొట్టిన వచ్చింది అదే. ఆ పాము కట్టుకోదా? తొట్ట బట్టి కొట్టిన వచ్చింది. ఆ పాములు కాదా? కడుపులోనూ తొట్టు తిరుగుతుంది. అది ఎలా దూరిపోయిందా? దూరిపోయి యాపటి పొడిపోతుంది. నువ్వు చూసినావా? శిశువా? గురువు వేటే నీకు దండం. ఆ గురువును గట్టు కాదు మరేటైతే. అంటే నేను గురువును గట్టు కాదు అంటే ఇక్కడ ఏడు చేసినంటే గొర్రె శ్రీ మరి చెప్పకపోయి మాట వనం చిన్నోడు వీళ్ళందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళి సంచి తీశారు. సంచా అందులో డబ్బులు ఉన్నాయి ఏడే. ఆ సంచి కాదు. అవును, హాస్పిటల్కి ఏవో సంచి కొట్టుకుని వెళ్తారు. కూరగాయలు సంచి గట్ట కాదు, సంతానం సంచి. సంత కొట్టుకెళ్ళిన సంచి హాస్పిటల్కి వెళ్ళిపోయితే సంత కొట్టుకెళ్ళి సంచి అంత మరే సంచా? ఆ సంచి గట్ట కాదు, సంతానం సంచి. సంత కొట్టుకెళ్ళింది. సంత కొట్టుకెళ్ళిందట. మరే సంత కొట్టుకెళ్ళింది కదా కాదు, సంతానం సంచి. అది ఎలాగుంది? సంతానం సంచి తీయించారు. పిల్లల సంచి. పిల్లల సంచి ఒకటి ఉందట నీ కాడ. జొన్నల సంచి లేదా? జొన్నల సంచి అంత కోట సంచి అన్నావు కదా. ఇంకా కోట సంచి అన్నావు. మరి ఏ సంచా? ఆ సంచి కాదు, పిల్లల సంచి. జగనన్న సంచా? జగనన్న ఇచ్చింది. జగనన్న సంచి కట్టు కాదు, గర్భంలో సంచి. గర్భం బయలుపరను అక్కడ వదిలేను మర్చిపోను. మొన్న ఆ ఊరు పాకనికి వెళ్ళి అక్కడ కాదురా నాయన, నీకు మొక్కలేం. మరి అక్కడ సంచిదే. ఇగో గర్భంలో సంచి. ఇది గర్భమే అదే. గర్భం అందరూ దీన్ని చెరువు గర్భమా? చెరువు గట్ట కాదు, కడుపులో సంచి తీయించాను. అవునా? ధాన్యంగా లేతడానికి దాన్ని అందరూ ఎత్తారు. నా కష్టకాలు నీకు చెప్తే నువ్వు ఎగతాలు మాట్లాడు. ఫోటో ఒట్టుకెళ్ళి మళ్ళీ అడుగుదా ఇచ్చేత సంచి. ఆ సంచి తీసిన కానీ నాకు బాధల్లో అయిపోతాయి. ఏం బాధలు? అన్ని బాధలే. మరేటి బాధలు అయితే మీ మరిని తీసుకెళ్ళమను. ఆడు అసలు తాగిపోతున్నా కొడుకోడు. మారేటే నీ ముందు 2 డబ్బులు తాగడానికి. ఎవరు తాగపోతలే? నిన్న అంటానా? అలా ఇక మంగళ అప్పరావు అంటానా? నన్నే కదా అన్నావు. ఎంత పొడుగు కొన్నావురా? పరమేశ్వర నాదా పార్వతి, ఇది ఒక ప్రమాణకమా? పరమేశ్వర ఏమి గౌరీ ఇది ఒక ప్రమాణకమా? నాదా నమ్మకం లేదా? నమ్మకం లేదు. ప్రమాణం మళ్ళీ చేస్తున్నాను గౌరీ. పరమేశ్వరా చెయ్యలే. ఏటమ్మా? పార్వతి, నా స్వామి విషాన్ని అవలీలగా పానము చేస్తాను. అమ్మా అవునమ్మా, నాకేదో భయం. అవునమ్మా పరమేశ్వర, ఇంత భయంకరమైన ప్రమాణకమా నాదా?
అయ్యో పరమేశ్వర ఆడి తప్పిన వాడు కాదు. అవును, నాదా 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 నాద కాలుకో తమనేవేమో నన్ను కవిలించే ఎన్నావే నీవో నన్ను కాలుకో తమనేవేమో నన్ను కవిలించే ఎన్నావేవా నాదు నానాదేమో నా పేను నాదుండేమో నాదు నానాదేమో నా పేను నాదుండేమో నాదా నాదు నానాదేమో నాదు నానాదేమో నన్ను నా పేను నాదుండేమో నన్ను కాలుకో తమనేవేమో నన్ను కవిలించే ఉన్నావునేమో కాలకోటాన్ని నేను కబలించినది మాత్రమున అవును నాథ అవును ఏవి పరమేశ్వర ప్రాణనాథ జగమంత పరనేకో ఏ రామా కొండా ఏ రామా కాళిష్టమంత పరనేకో ఏ రామా కొండా ఏ రామా కొండా అఖిలాన్ని కూడా బ్రహ్మాండ నాయకుడైన నేను చేసిన ప్రమాణం నీ దృష్టిలో నిష్ప్రయోజనమా? చేసిన ప్రమాణం నీకు నమ్మకం లేదా? లేదు నాథ పార్వతి పరమేశ్వర. అలాగనిచో ఈ పరమేశ్వరుడు మరి ఒక ప్రమాణం మళ్ళీ చేయబోతున్నాడు. అలాగే నీ నాథ చెయ్యండి పరమేశ్వర చెయ్యండి పరమేశ్వర పార్వతి ఇంత భయంకరమైన ప్రమాణకాలు చేస్తాను. అవసరమైతే అగ్నిని అరచేతిలో పెట్టి ఆడిస్తాడు. తప్పు చేస్తే కాలిపోతుంది, తప్పు చెయ్యకపోతే ఆరిపోతుంది. పంతులు అత్తడు 3 గంటలకు వస్తానని ఫోన్ చేసినాడు. అమ్మా పంతులు వస్తాడు అట్లా. అలాగని ఓయ్ పెద్ద మనిషి ఓయ్. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా.